అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది. మరి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి నిధుల విడుదలకు ఆమోదం తెలిపి దాని ప్రకారం రైతులకు డబ్బులను వేయడానికి ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతులకు సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఇప్పటికే రైతులు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ అన్నదాత సుఖీభవ సాయం ఎప్పుడు వస్తుందో అని చెప్పేసి మరి ఎటకేలకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపిందనమాట. మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం డబ్బులను విడుదల చేస్తామని చెప్పి గతంలో చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత నిధులకు ఆమోదం తెలిపింది. ఇక రైతులందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను జమ చేస్తుందన్నమాట. తొలి విడత డబ్బులే, మరి 20,000 రూపాయలు కాదు, ఒకేసారి 3 విడతల్లో ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి 3 విడతల డబ్బులను ఒకేసారి కాకుండా 20,000 రూపాయలను ఒకేసారి కాకుండా 3 విడతల్లో అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఎటకేలకు మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి దాని ప్రకారం రైతులకు డబ్బులు వేయడానికి ఆమోదం అయితే తెలిపింది. ఇక ప్రతి రైతు కూడా మనకు సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బుల విడుదలకు. మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. ఇక ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే వేయబోతూ ఉన్నారు. మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావనే విషయాలన్నీ కూడా ఇక్కడ మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను చివరి వరకు చూసేయండి. ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా. మరి ఎప్పుడైతే మీరు వీడియో లింక్ అనేది షేర్ చేస్తారో అప్పుడు మీకు మీ బంధువులకు ఈ యొక్క సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోను మనకు చివరి వరకు చూడటమే కాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవచ్చు. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది. మరి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇచ్చేందుకు సిద్ధమైంది. అంటే 3 విడతల్లో డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు. ఇక 3 విడతల్లో విడతకు 2,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతోంది. 7,000 రూపాయలను తొలి విడతగా. మరి రైతులంతా కూడా ఇప్పటికే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క సాయం కోసం. మరి వారు ఊహించినట్లుగానే ఇక్కడ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 7,000 రూపాయలకు సంబంధించినటువంటి అర్హుల జాబితాను కూడా విడుదల చేయడం అయితే జరిగింది. మరి అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదలవుతాయని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. మరి ఈ యొక్క అర్హుల జాబితాలో ఇప్పటికే చాలామంది రైతులు అయితే పేర్లు చెక్ చేసుకున్నారు. ఇంకా ఎవరైనా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకున్నటువంటి రైతులు ఉంటే తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది. మరి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది. ఖచ్చితంగా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి. ఒకవేళ అర్హుల జాబితాలో కనుక మీ పేర్లు లేకపోతే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాదు. మరి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేసి మీరే స్వయంగా చెక్ చేసుకోవచ్చు. మరి ప్రభుత్వం అవకాశం కూడా కల్పించింది. మరి ఒకసారి ఆ విధంగా చెక్ చేసుకోండి, అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అనేసి. అన్నదాత సుఖీభవనే కాకుండా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా చెక్ చేసుకుంటే దాని ప్రకారం మీకు
ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం ఆమోదం అయితే తెలుపుతుందన్నమాట. మరి ఇప్పటికే రైతులు చాలామంది ఈ అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకున్నారు. మరి వారికైతే కన్ఫర్మ్గా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి. ఇంకా ఎవరైనా చెక్ చేసుకుని వారు ఉంటే అర్హుల జాబితాలో పేర్లు మీరు కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని డబ్బులను అయితే తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా డబ్బులు అయితే ఇవ్వడానికి రెడీ అయింది. మరి ఈ నెల 20 లేదా 24 నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. తప్పకుండా ఇలా చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి. మరి దీంతో పాటుగా ఎవరైతే రైతులు ఉన్నారో వారు ఇంకా చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటున్నారు. ఈకేవైసీ చేసుకోకపోవడం, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం, ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి వారికైతే డబ్బులు రావండి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి. మీరు ఒకసారి ఈ విషయాన్ని గుర్తించండి. ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే మీరు తప్పకుండా మీ వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేసి వారు కూడా చేసుకునే విధంగా చేయండి. వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మనకు లబ్ధి పొందడం అయితే జరుగుతుంది. తప్పకుండా ఈ విధంగా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు. మరి వెంటనే కూడా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అయితే తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలపడం జరిగింది. మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా ఈ వివరాలన్నీ కూడా చూసుకుని ఒకసారి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట. ఇప్పటికే చాలా లేట్ అయింది. రైతులంతా కూడా రెడీగా ఉండండి. ఇప్పటికే ప్రభుత్వం డబ్బులు అయితే వేయబోతూ ఉంది అయితే తెలుపుతుంది. దాని ప్రకారం మీకు డబ్బులు కూడా జమ అయిపోవడం కూడా జరుగుతుందన్నమాట. మరి లిస్ట్లో మీరు అన్నదాత sukhibhava.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి. మరి దాంతోపాటుగా pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈ పిఎం కిసాన్ లిస్ట్లో కూడా మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. ఇలా ఎప్పుడైతే మీరు చెక్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపి అకౌంట్లోకి డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి. ఇప్పటికే ఎదురు చూస్తున్న వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క డబ్బులను అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది. మరి ఏ రైతులు అయితే ఉంటారో ఆ రైతులు తప్పనిసరిగా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు. ఇప్పటికే ఎదురు చూస్తున్న రైతులంతా కూడా లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి. లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం కనుక మీరు అప్లై కనుక చేసుకుంటే, అంటే అప్లై చేసుకున్న వారు చేసుకుంటే కనుక మీకు డబ్బులు అయితే వస్తాయి. మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు, అలాగే రైతు గుర్తింపు కార్డు ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి. ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా చేసుకుంటారో దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే పొందండి. ఇప్పటికే ప్రభుత్వం డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపి డబ్బులను వేయడానికి సిద్ధంగా ఉంది. మరి చాలామంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి. ఇక ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక దాని ప్రకారం మనకు డబ్బులు రాబోతున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఒకసారి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని ఈకేవైసీ అయ్యిందా లేదా, ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి. అయ్యింటే కనుక మీకు డబ్బులు రావడం ఎవరు కూడా ఆపలేరు. వెంటనే కూడా మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి మరొక ఇంపార్టెంట్ అప్డేటు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనమాట. మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అయ్యిందా లేదా అని చెప్పి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కనుక అయ్యి ఉంటేనే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కనుక కాకుండా ఉంటే మీకు ఈ డబ్బులు జమ అయ్యే ఛాన్సే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తాయి. మరి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి. ఒకవేళ లిస్ట్లో పేర్లు లేకపోయినా కూడా కంగారు పడాల్సిన పని లేదు. కొంతమందికి నాట్ వెరిఫైడ్ అని లేకపోతే నాట్ మ్యాప్డ్ అని ఉంటుంది. అలాంటి వాళ్ళంతా కూడా మీ యొక్క ఖాతాకు ఆధార్ అనుసంధానం అనేది చేసుకోవాలి. ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఇక్కడ డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా మిస్ అవ్వద్దు. ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు డబ్బులు రావడానికి చాలా సమయం అయితే లేదు. మరొక 10 రోజుల్లో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతాయి.
రెడీగా ఉండి ఈ యొక్క డబ్బుల విడుదలలో మీరు తీసుకోండి. డబ్బులు అనేది జమ చేస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. కేంద్ర